రాజుగారు చూసారా మా చిన్న బాబు టిఫిన్ తిన్నారా? లేదండి, అక్క వాళ్ళు చేసినారు, ఇంకా నేను తినలే. వెళ్ళి తిందాంలే అనేసి. నేను కూడా తినలే, నేను ఇప్పుడే లేచిన. మాదా అండి వైఎస్ఆర్ డిస్టిక్ కడప జిల్లా, అమ్మ వాళ్ళది. మా హస్బెండ్ వాళ్ళది నల్గొండ. నో అంత. అరే వీళ్ళు వాళ్ళు హైడెన్సీకి ఆడుతున్నారు. కొంచెం సేపు ఆడుకో, మళ్ళీ నేను వచ్చి బ్రష్ చేయించి మమ్మ పెట్టేస్తాను. ఓకేనా? నా బంగారు వింటర్ నా మాట. ఓకే. నల్గొండనా? అవునండి, మా వారిది నల్గొండనే. మాది అత్త వాళ్ళది, అమ్మ వాళ్ళది కడప డిస్టిక్, మేము ఉండేది హైదరాబాద్. అన్నీ కవర్ చేస్తున్నాం, అన్నీ కవర్ చేస్తున్నాం. ఏపీకి ఏమో ఆడపిల్లని, అదే సారీ, రాయలసీమకి ఆడపిల్లని, తెలంగాణ ఆంధ్రాకి ఆడపిల్లని, రాయలసీమకి కోడల్ని. మీ చిన్న పాప చూశాను నేను ఆల్రెడీ మీ లైవ్లో. అవును, మీ ఫోన్ మీ ఫేస్ మొత్తం చూస్తున్నాను, కానీ చాలా బాగున్నారండి. నిజంగా మీ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభా గారు మీతో కూడా మాట్లాడండి ప్లీజ్. అబ్బా ఇప్పుడే వచ్చినావు శివ, నేను అప్పుడు నుంచి వెతుకుతున్నా మీ కామెంట్స్ కోసం. శివ గారు బాగున్నారా? ప్రభావతి గారు మాతో కూడా మాట్లాడండి ప్లీజ్. ఓకే శివ, తిన్నావా శివ? ఎలా నడుస్తుంది పని? ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. అవును, మా ఆయన మంచి, ఆయన చాలా మంచివారు. ఎందుకంటే నన్ను భరిస్తా అంటారు. నేను ఎప్పుడు ఎట్లుంటానో తెలీదు, ఎప్పుడు గొడవ పడతానో తెలీదు, ఎప్పుడు మంచి మాట్లాడతానో తెలీదు మా ఆయనతో. అంతే, నన్ను భరిస్తున్నారు. అమ్మో, నాకు చాలా కోపం ఎక్కువ ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇద్దరు బాబుల్ని ఒక్కదాన్ని చూసుకొని మైండ్ అట్ అయిపోయింది అనమాట. ఇడ్లీ దోశ తిన్నాను. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా దగ్గర, సారీ ఇటు సన్ సిటీ కానీ లేదా కాళీ మందిర్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మా దగ్గర కూడా టిఫిన్ చేయండి. ఇంకా ఎన్నో కామెంట్లు పెట్టాలి మేడం, మీ ఫ్యాన్ అవ్వాలంటే. ఎందుకు? థ్యాంక్ యూ అండి. కోపంలో మీరు అరుంధతిలా ఉంటారు. మా ఆయన చెప్పాలి అది. హాయ్ అక్కయ్య. హాయ్ అండి. ముత్యం అల్లా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నారా? అయితే ఒకసారి మొన్న మా చెల్లెలు వాళ్ళ ఫంక్షన్ ఉండేది, పుట్టేంటికలు. మా చెల్లెలకి ఇద్దరు ట్విన్స్ పుట్టారు. అయితే వాళ్ళకి 11 months అని ఎంట్రుకలు ఉండే. మొత్తం ఇట్లే పెళ్ళికి ఎన్ని వీడియోస్ తీసినా అట్టే, అక్కడ కూడా చాలా వీడియోస్ తీసిన. ఏమైందంటే హైదరాబాద్ రాగానే 2 ఫోన్లు పోగొట్టేసిన. ఫోన్లు పోయిన బాధ కంటే ఆ వీడియోస్ అన్నీ పోయినాయి అని బాధపడుతున్నా. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకెవరు ఫోటోలు వీడియోస్ ఏం తీయలే అని నా ఫోన్లో ఉంటాయి కదా అనుకున్నాము. మా అక్కోళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ ఎవరు తీయలే. మొత్తం 2 ఫోన్లు పోగొట్టేసిన. సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత నిదానంగా నిదానంగా చూసి వీడియో పెట్టేద్దాం యూట్యూబ్లో అనుకున్నా. అందుకనేసి పుట్టేంటికలు కదా, వాళ్ళు వీడియో ఏం ప్లాన్ చేయలేదు, ఓన్లీ ఫొటోసే తీపిచ్చారు. కోపంలో అరుంధతిలా ఉంటావు. ఓకే, అందమైన భార్య ఉంటే కష్టాలు తప్పవులేండి. ఎందుకు? అట్లేం లేదండి, కాకపోతే మా ఆయన మీద నాకే ఎక్కువ కోపం వస్తుంది ప్రతి విషయంలోనూ. మా ఆయన ఏం నా మీద కోపడాడు, నేనే కోపడతా. పిల్లలతో విసిగిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ కోపం మా ఆయన మీద చూపిస్తా. ఇంకెవరు మీద చూపించడానికి ఇంకా ఎవరు ఉండరు. చెప్పు అమ్మా. ఎవరు ఫోన్ ఇచ్చిన? ఈ ఫోన్ ఇచ్చిన అన్నకు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. పోటీ పెట్టకని నీకు ఎన్నోసార్లు చెప్పిన. అంతా నీకేం కావాలో అది నువ్వు అడగాలి, కానీ వాడికి ఏమన్నా ఇచ్చినవా, అది వీడికి ఏమన్నా ఇచ్చినవా, అది అట్లా